సత్య, ఎక్వేరియం షాప్లో ఫిషెస్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఇంటికి వెళ్ళగానే చనిపోయాయి లేదా 2-3 డేస్ అయ్యాక చనిపోయాయి అని కంప్లైంట్ ఇస్తూ ఉంటారు కదా, ఎందుకు అట్లా అవుతుందంటావు? ఫిష్ ఎక్వేరియం షాప్లో ఉన్నప్పుడు ఒక కండిషన్లో ఉంటుంది. మనం ఇంటికి తీసుకెళ్ళినప్పుడు దాని ఎన్వైరన్మెంట్ మార్చేస్తున్నాం. అది వేరే కండిషన్స్లోకి వెళ్తుంది. దాని ఎన్వైరన్మెంట్, దాని చుట్టుపక్కల ప్లేస్, టెంపరేచర్ అన్నీ మారిపోతుంటాయి. సో దానివల్ల అది షాక్లోకి వెళ్ళి చనిపోతుంది. సో ఫిష్ ఇలా షాక్లోకి వెళ్ళి చనిపోకుండా ఉండాలి అంటే దానికి మనం మన ఎన్వైరన్మెంట్కి అలవాటు చేయాలి. దాన్నే ఎక్లమేషన్ అంటారు. సో మనం మన వాటర్ని ఫిష్కి అలవాటు చేయాలి. మన షాప్లో ఉండే వాటర్ వేరు, మన ఇక్కడ తీసుకొచ్చే షాప్ మన ఇంట్లో ఉండే వాటర్ వేరు. సో ఆ వాటర్కి అలవాటు చేయాలి. దాన్ని ఎక్లమేషన్. ఫిషెస్ని ఎట్లా ఎక్లమేట్ చేయాలి, టెంపరేచర్ ఎట్లా మ్యాచ్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఫిష్ టెంపరేచర్ మ్యాచ్ చేయడం అంటే మన ట్యాంక్లో వాటర్ టెంపరేచర్ని ప్యాకెట్లో ఉన్న ఫిష్ వాటర్ టెంపరేచర్తో మ్యాచ్ చేయడం. దానికి మనం ఫిష్ ప్యాకెట్ని ట్యాంక్ వాటర్లో ఫ్లోట్ చేస్తే ఒక 15 మినిట్స్లో మన ట్యాంక్ వాటర్ టెంపరేచర్కి మన ఫిష్ వాటర్ మ్యాచ్ అయిపోతుంది అనమాట. దాన్ని టెంపరేచర్ ఎక్లమేషన్ అంటారు. నెక్స్ట్ మనం ఫిష్ని మన ట్యాంక్లో ఉన్న కెమిస్ట్రీకి ఎక్లమేట్ చేయాలి, అంటే దాన్ని అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. దానికోసం మనం ఫిష్ వాటర్ని ఫస్ట్ జగ్లో వేసేసుకొని మన జగ్ 50% ఫిల్ అయితే ఇంకో 50% మన ట్యాంక్లో వాటర్ తీసి జగ్లో పోసుకుంటే మన ఫిష్ మన న్యూ వాటర్కి మనం అడ్జస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఈ ప్రాసెస్లో మనం ఫిష్ జగ్ పైన ఏదో ఒకటి కవర్ పెట్టాలి, లేదంటే ఫిష్ ప్యానిక్ జంప్ చేసే అవకాశం ఉంటుంది. అలా ఒక 30 మినిట్స్ ఫిష్ మన న్యూ వాటర్కి అడ్జస్ట్ అయిన తర్వాత దాన్ని నెట్తో తీసి మన న్యూ ట్యాంక్లో వేసేసి లైట్స్ ఆఫ్ చేయాలి. లైట్స్ ఆఫ్ చేయడం వల్ల ఫిష్కి కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది, న్యూ వాటర్కి ఈజీగా అడ్జస్ట్ అవ్వగలుగుతుంది. Follow Aranya Aquascapes for more such informational content.